హలో గైస్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఫర్ రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి ఆల్సో. కాకపోతే నేను ఎక్కువగా రైల్వేస్ మీద ఫోకస్ చేయడం వల్ల రైల్వేస్కి రిలేటెడ్గా నేను చెప్తున్నాను ఈ టాపిక్. అయితే రైల్వేస్లో మీరు గమనించినట్లయితే ట్రిగ్నోమెంట్రీ నుంచి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో మనకి కరెక్ట్గా ఆన్సర్ అనేది తెలియాలంటే కొన్ని ఐడెంటిటీస్ తెలియాలి, కొన్ని ట్రిక్స్ అనేవి తెలియాలి ట్రిగ్నోమెంట్రీలో. సో అందుకే ఈరోజు టాపిక్లో నేను ఏంటంటే ట్రిగ్నోమెంట్రీ కోసం నేను చెప్తున్నాను. సో జాగ్రత్తగా విన్న వాళ్ళకి ట్రిగ్నోమెంట్రీ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేసే విధంగా నేను అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెంట్రీ అంటే ఏంటి, దాన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేస్తారో మనం చూద్దాం. ట్రిగ్నోమెంట్రీ అనేది మనకి జామెట్రీ అండ్ ట్రయాంగిల్స్కి సంబంధించిందండి. అంటే జామెట్రీ పరంగా యూజ్ చేస్తాం, అలాగే ట్రయాంగిల్స్ పరంగా యూజ్ చేస్తాం. ఓకే, ట్రయాంగిల్స్లో వచ్చేసరికి మనకి ట్రిగ్నోమెంట్రీలో మనం రైట్ యాంగిల్ యూజ్ చేస్తాం. అంటే జామెట్రీలో మనకి ఈక్విలేటరల్ ఇప్పుడు మెన్సురేషన్లో చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, స్కెలెన్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇలా అంటూ ఉంటామా. సో ఇక్కడ మనం ఎక్కువగా పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఏంటి, ఇక్కడ ట్రై అంటేనే దాని అర్థం ఏంటి, 3 అని అర్థం. సో మనకి ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. అయితే రైట్ యాంగిల్లో ట్రయాంగిల్లో సైడ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు నేను గీస్తున్న విధంగా మనకి ఈ సైడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఎంత, 90 డిగ్రీస్. ఇది టీటా యాంగిల్ ఉంటుంది, ఇది కూడా టీటా యాంగిల్ ఉంటుంది. టీటా అంటే యాంగిల్, ఓకేనా. సో అది మాట. సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఏ సైడ్ని ఏమని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ, బి, సి అని 3 సైడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ ఏదైతే ఆపోజిట్లో ఉందో దీన్ని పి అనుకుందాం. సో ఆపోజిట్ సైడ్ని మనం ఏమనుకుందాం, పి అనుకుందాం. దీన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. అలాగే ఈ కిందన ఉండేదాన్ని బేస్ అనుకుందాం. బేస్ లేదంటే దీన్ని కొంతమంది ఏమని అంటారంటే ఎడ్జసెంట్ సైడ్ అని అంటారు. దీన్ని ఎడ్జసెంట్ సైడ్ అని అంటారు. అది మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోవచ్చు, ఎడ్జసెంట్ సైడ్ అంటారు. అలాగే బి అంటే బేస్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఉండేదాన్ని హెచ్ అనుకుందాం. హెచ్ అంటే హైపోతినియస్. హెచ్ అంటే ఏంటి, ఇక్కడ హైపోతినియస్. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్, మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెంట్రీలో ఏ సైడ్ మొత్తం 3 యాంగిల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు 90 డిగ్రీస్ టీటా, ఇప్పుడు మొత్తం 3 యాంగిల్స్, మీరు సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ మీరు చేసినట్లయితే, మనకి ఎంత వస్తుంది వాల్యూ, ఎన్ని డిగ్రీస్ వస్తుంది, 180 డిగ్రీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 45 అని రాశాను, ఓకేనా. ఈ యాంగిల్ 45 అని రాశాను. ఈ యాంగిల్ ఎంత అని అడిగాను. అప్పుడు మీరు నాకు ఏమని చెప్తారు, సో మొత్తం 3 యాంగిల్ కలిపితే మనకి 180 రావాలి. ఆల్రెడీ మనకి 90 డిగ్రీస్ యాంగిల్ అని తెలుసు. ఇంకోటి 45 అని చెప్పాను. ఇప్పుడు 90 + 45 అంటే ఇది ఎంత అవుతుంది, ఇది కూడా 45 కదా అవుతుంది, అంతే కదా. 45 90 90 90 180. సో ఏదైనా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం మనకి 180 డిగ్రీస్ మనకి సమ్ చేస్తే ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ అన్ని కలిపితే మనకి 180 డిగ్రీస్ రావాలి, ఓకేనా. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ట్రిగ్నోమెంట్రీలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది మాట. ఏదైనా సరే మీరు ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి, మనం 180 డిగ్రీస్లోనే చూస్తాం, ఓకేనా. సో నెక్స్ట్, సో ఇంకొక టాపిక్ మనం చూసినట్లయితే పైథాగరస్ థీరం. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి ఏంటి, పైథాగరస్ థీరం. ఏంటి సార్ ఈ పైథాగరస్ థీరం. అయితే ఈ పైథాగరస్ థీరం అనేది ఏంటంటే యాక్చువల్గా ఎప్పుడైనా 2 సైడ్స్ ఇచ్చి 1 సైడ్ కనిపెట్టమంటే మనం దీని ద్వారా కనిపెట్టవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, పైథాగరస్ థీరం మనం ఎలా కనిపెట్టవచ్చు అంటే, ఇక్కడ AC² = AB² + BC². అంటే నేను ఇక్కడ ఉండే ఈ BC సైడ్ని తర్వాత AB సైడ్ని ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే నాకు దీని ఆన్సర్ వస్తుంది, ఓకేనా. దాని ఆన్సర్ వస్తుంది. సో అది మాట. కావాలంటే మీరు ట్రై చేయండి. సో పైథాగరస్ ఫార్ములా ఏంటంటే మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఏదైనా 2 సైడ్స్ ఇచ్చి 1 సైడ్ కనిపెట్టమంటే ఈ పైథాగరస్ థీరం యూజ్ చేసి మీరు దాన్ని కనిపెట్టవచ్చు. అయితే పైథాగరస్ థీరంని మనం యూజ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. అందుకే మనం సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దానికే పైథాగరన్ త్రిప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. పైథాగరన్ త్రిప్లెట్స్ అంటే ఏంటో మీకు తెలియాలి, ఆ పైథాగరన్ త్రిప్లెట్స్ని ఎలా కనిపెట్టాలో మీకు తెలియాలి, ఓకేనా. యాక్చువల్గా బయట యూట్యూబ్ వీడియోస్లో మ్యాక్సిమం ఈ ట్రిక్స్ అనేవి చెప్పరు. క్లాసెస్లో కొన్ని చెప్పొచ్చు, విడివిడి వీడియోస్ అయితే చెప్పొచ్చు, కానీ మ్యాక్సిమం అయితే చెప్పరు. సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. పైథాగరస్ త్రిప్లెట్స్ అంటే ఎలా కనిపెడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాడు అనుకోండి. 3 అనేది ఏంటి, ఆడ్ నెంబర్. సో ఇచ్చిన నెంబర్ ఆడా ఈవెనా చూసుకోండి, ఓకేనా.
ఇచ్చిన నెంబరు ఆడా ఈవెనా చూసుకోండి. ఇప్పుడు ఈ నెంబర్ని స్క్వేర్ చేయండి. ఈ నెంబర్ని ఏం చేస్తారు, స్క్వేర్ చేస్తారు. ఈ నెంబర్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 9 వస్తుంది. నేను ట్రిక్ చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ట్రిక్ చెప్తున్నాను. ఓకేనా, కాన్సెప్ట్ చెప్పట్లేదు. కాన్సెప్ట్ కూడా చెప్తాను ఎలా వచ్చిందో. ఓకేనా, సో అది మాట. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే 9 వచ్చింది. ఇప్పుడు ఈ 9ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 4 వస్తుంది కదా. 4 వస్తుంది. 4 తర్వాత ఎవరు వస్తారు, 5 వస్తుంది. సో 4, 5 ఇస్ ద ఆన్సర్. సో పైథాగరన్ త్రిప్లెట్ ఏమొచ్చింది, 4, 3, 4, 5 ఇస్ ద ఆన్సర్. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు, 9/2 చేశారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆడ్ నెంబర్ ఇస్తే దాన్ని స్క్వేర్ చేసి బై 2 చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ప్లస్ తర్వాత వచ్చిన నెంబరు. ఓకేనా, తర్వాత వచ్చిన నెంబరు మీరు రాయాలన్నమాట. అయితే మీరు అనొచ్చు సార్ ఇప్పుడు 9/2 చేస్తే మనకి 4.5 కదా వస్తుంది, మరి మీరు 4 వేసుకున్నారంటే మనం 4 తీసుకుంటాం, డెసిమల్ వాల్యూ తీసుకోం. ఓకేనా, తర్వాత వచ్చిన నెంబర్ని మనం కూడా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడైతే మీకు ఇది యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మనం తీసుకున్న ట్రయాంగిల్లో ఏదైతే మనం వాల్యూస్ తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3, 4, 5 అని చెప్పాను కదా. ఇందాక ఫార్ములా ఏం చెప్పాను, AC² = AB² ప్లస్ BC². అంటే ఇప్పుడు నేను 3² + 4² చేస్తే నాకు 5² రావాలి. ఏం చేయాలి, 3² + 4² = 5² చేస్తే నాకు వాల్యూ రావాలి. చూడండి, 3² ఎంత, +9, 4² ఎంత, 16 = 5² అంటే ఎంత, 25, 16 + 9 ఎంత, 25 = 25. దట్స్ ఇట్. నేను చెప్పాను కదా, నేనేమని చెప్పాను, ఎప్పుడు కూడా ఈ 2 సైడ్స్ స్క్వేర్ చేసి కలిపితే మనకు అవతలది స్క్వేర్ అనేది ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ రెండింటిని కలిపితేనే కదా నాకు ఇది వచ్చింది, అంటే ఈ 2 సైడ్స్ని కలిపితేనే కదా నాకు వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ 5, 3 అని ఇచ్చాడు. సో ఇక్కడ వాల్యూ ఎంత అని అడుగుతాడు ఎగ్జామ్లో. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 4 అని చెప్పేస్తావు. లేదు అంటే ఈ 2 వాల్యూలు ఇవ్వలేదు, 3 అని ఇచ్చాడు, వాట్ ఈస్ ద వాల్యూ అని అంటావు. అప్పుడు వెంటనే నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అవుతామాట. నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అయితే నీకు ఏమవుతుంది, సో వెంటనే నీకు ఐడియా వస్తుందన్నమాట. ఈ విధంగా పైథాగరన్ త్రిప్లెట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎగ్జాంపుల్స్ నేను చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు చూడండి, 3, 4, 5 అని ఇదంతా ప్రాసెస్ చేయకుండా ఈ బొమ్మ వేసుకొని ఈ 3, 4, 5 అని కనిపెట్టకుండా మనం డైరెక్ట్గా కనిపెట్టాం. 3, 4, 5 అనేది ట్రిక్ యూజ్ చేసి నీట్గా కనిపెట్టేసాం అనమాట. సో అది పైథాగరన్ త్రిప్లెట్స్ని ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ మెథడ్ నువ్వు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని ఇచ్చాను అనుకో. ఓకేనా, 5 అని ఇచ్చాను. 5 అని ఇచ్చినప్పుడు 5ని ఇప్పుడు ఏం చేస్తావు, స్క్వేర్ చేస్తావు. స్క్వేర్ చేస్తే నీకు ఎంత వస్తుంది, స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 25 వస్తుంది. అంతేనా, 25 వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది, 12 వస్తుంది. 12 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 13. సో దిస్ ఈజ్ ద త్రిప్లెట్. ఏంటి, 5, 12, 13 ఈజ్ ద త్రిప్లెట్. సో ఈ 3 వాల్యూలు ట్రయాంగిల్లో వస్తాయి అన్నమాట. ఓకేనా, సో అలాగా ఏ నెంబర్ అయినా, అంటే నార్మల్గా ఏ నెంబర్ అయినా తీసుకో, ఆ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ 7 తీసుకున్నాను. 7ని స్క్వేర్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 49 కదా వస్తుంది. 49ని డివైడ్ బై 2 చేయాలి. డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది, 24.5 ఎంతో వస్తుంది నాకు. ఓకేనా, 24.5 అంటే 24 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 25. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పచ్చు, 7 నెంబర్ వచ్చినప్పుడు 24, 25. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు చూడండి డిఫరెన్స్ 1 వస్తుంది. ఓకేనా, ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు డిఫరెన్స్ 1 వస్తుంది. సరే, అయితే ఇది బాగానే ఉంది, ఆడ్ నెంబర్ సింపుల్గానే ఉంది. మరి ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సో అది కూడా చెప్తాను చూడండి. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనం యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ 6 అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్నది రివర్స్లో చేస్తారు. ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయకుండా డివైడెడ్ బై 2 చేస్తారు. అంటే 6/2 చేస్తే మనకి 3 కదా వస్తుంది. ఇప్పుడు ఈ నెంబర్ని స్క్వేర్ చేయండి, ఎంత వస్తుంది, 9 వస్తుంది కదా. సో ఈ 9 వచ్చినప్పుడు ఈ 9కి ముందు వచ్చే నెంబరు తర్వాత వచ్చే నెంబర్ రాయండి. అంటే 8 వస్తుంది, 9 తర్వాత 10 వస్తుంది. కాబట్టి 9 రాయకుండా 8, 9 రాస్తారన్నమాట. ఇప్పుడు దీనికి త్రిప్లెట్ ఏమవుతుంది, 6, 8, 10 అవుతుంది. సో ఈ విధంగా త్రిప్లెట్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఆ నెంబర్ ఒకవేళ ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు 10 ఉంది. సో 10కి నేను ఏం చేస్తాను, ఈవెన్ నెంబర్ కదా, ఇప్పుడు ఈ మెథడ్ అనేది ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రం మనం చేస్తాం. ఇప్పుడు 10 ఉంది. సో 10కి నేను ఏం చేస్తాను, స్క్వేర్ చేయకూడదు, ఫస్ట్ హాఫ్ చేయాలి. అంటే 10/2 చేయాలి. 10/2 చేస్తే నాకు ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఇప్పుడు 5 స్క్వేర్ చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది, 25 వస్తుంది. అంతే కదా. 25 ముందు వచ్చే నెంబర్ ఎంత, 24. 25 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 26. సో అంతే, నా త్రిప్లెట్ వచ్చేసింది. అంటే 10, 24, 26. దిస్ ఈజ్ మై త్రిప్లెట్. ఓకేనా. సో ఈ విధంగా త్రిప్లెట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి ఎగ్జామ్లో ఎలా యూజ్ అవుతాయో కూడా నేను చెప్తాను.
అప్పుడు మీరు నిజంగా షాక్ అవుతారు. చాలా ఈజీగా ఉందిలే. ఒకవేళ ఇది కాకుండా నువ్వు పైథాగరస్ ఫార్ములా ఏబీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ అంటే ఇప్పుడు మనం ఇలా కూడా రాసుకోవచ్చు కొన్నిసార్లు. మీరు ఈజీగా మళ్ళీ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవద్దు. నీట్‌గా ఏసీ స్క్వేర్ అంటే ఎంత? హెచ్ స్క్వేర్ కదా! హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. మనం పెట్టుకున్నాం కదా ఐడెంటిటీస్, వాటికి పేర్లు పెట్టుకున్నాం కదా! సో, ఆ పేర్లే మీరు గుర్తుపెట్టేసుకోండి. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. పీ స్క్వేర్ అంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఆర్ బేస్ స్క్వేర్. ఏదైనా మీకు నచ్చింది అనుకోవచ్చు. ఓకేనా? ఇలా గుర్తుపెట్టేసుకోండి. మళ్ళీ ఏబీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఎందుకు? ఓకేనా? మీకు నచ్చినట్లు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ ఫార్ములాని మనం యూజ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఐ హోప్ ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా ఎలా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో, కొన్ని నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ కొన్ని నెంబర్స్ ఉంటాయి త్రిప్లెట్స్లో. మీరు ఇంపార్టెంట్ త్రిప్లెట్స్ అని గూగుల్లో కొట్టినట్లయితే కొన్ని నెంబర్స్ ఉంటాయి. అన్నిటికి మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. కొన్నిటికి వర్కౌట్ అవ్వకపోతే ఆ నెంబర్స్ని మీరు స్టార్ మార్క్ పెట్టుకొని మీరు యూజ్ చేసుకోండి. కొన్ని త్రిప్లెట్స్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. ఆ త్రిప్లెట్స్ని అయితే మీరు నోట్ చేసుకుని డైలీ ప్రిపేర్ అవ్వండి. అవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో, ఇక్కడ మనం చూసినట్లయితే త్రిప్లెట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అండి చాలా. సో, కొన్ని త్రిప్లెట్స్ అనేవి మనకి త్రిప్లెట్స్ అనేవి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ అంటారు. ప్రిమిటివ్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3, 4, 5 వచ్చిందండి. ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జామ్లో మనకి ఎలాగిస్తాడు? 6, 8, 10 అని ఇస్తాడు. అంటే ఇక్కడ నువ్వు క్యాన్సిల్ చేసి చూడు. 2 3ల, 2 4ల, 2 5ల, మళ్ళీ నీకు ఏమొచ్చింది? ఇదే వచ్చింది. సో, వీటిని ఏమంటాం అంటే మనం ప్రిమిటివ్ త్రిప్లెట్స్ అంటాం. వీటిని మనం ఏమంటాం? ప్రిమిటివ్ త్రిప్లెట్స్ అంటాం. సో, అంటే అప్పుడు 6, 8, 10 కూడా మనకి త్రిప్లెటే కదా అవుతుంది. సో, అది మాట మనం ఈజీగా చూసుకోవాలి. 3, 4, 5 అనేది బేస్ చేసుకుంటే దాని నుంచి మనం ఎన్ని త్రిప్లెట్స్ అయినా రాయొచ్చు మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 ఉంది. 9 తర్వాత 12 తర్వాత 15 ఇదొక త్రిప్లెట్. తర్వాత 12, 16, 20 నువ్వు ఏదైనా చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 3s are 12, 4 4s are 16, 4 5s are 3, 4, 5 మళ్ళీ నీకు అదే వచ్చింది. సో, చూసావా? సో, ఆ విధంగా ఇలా వచ్చిన వాటిలన్నిటిని మనం ప్రిమిటివ్ త్రిప్లెట్స్ అని అంటాం. మరి ఇంకో టైప్ ఉంటుంది. ఇంకో టైప్ ఏంటది? నాన్ ప్రిమిటివ్ త్రిప్లెట్స్. నాన్ ప్రిమిటివ్ త్రిప్లెట్స్ అంటారు. ఇవి ఎలా ఉంటాయంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా నేను. ఓకేనా? 5 వచ్చినప్పుడు ఏమని చెప్పాను నేను? 12, 13 వస్తుందని చెప్పాను. ఎలా వచ్చిందో కూడా నేను చెప్పాను. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళీ నేను చెప్పను, కావాలంటే మీరు ట్రై చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏం చెప్పాను? కొన్ని త్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పాను? ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు గ్యాప్ ఒకటి వస్తుంది. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు గ్యాప్ 2 వస్తుంది. మ్యాక్సిమం ఇలాగే వస్తాయి మనకి నెంబర్స్ అన్నీ కూడా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అండి 5 వచ్చింది. 5 నాకు ఆడ్ నెంబర్ కాబట్టి గ్యాప్ ఎలా ఉండాలి? 1 ఉండాలి. సో, 12, 13. 12, 13 ఎలా వచ్చిందో పైన చెప్పాను నేను. అర్థమైంది కదా? 5ని ఆడ్ నెంబర్ కాబట్టి 5ని స్క్వేర్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 25 వస్తుంది. 25 డివైడెడ్ బై 2 చేస్తే నాకు 12.5 అంటే 12 తర్వాత వచ్చే నెంబర్ 13. సో, ఈ విధంగా 12, 13 అనేది ఇక్కడ నాకు రావడం జరిగింది. ఓకేనా? సో, ఆ విధంగా నేను రాశానమాట. ఇంకా మిగతావన్నిటికి నేను చెప్పను. సో, డైరెక్ట్గా నేను రాసుకుని వెళ్ళిపోతాను లిస్టు. మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? 5, 12, 13 ఈజ్ ఎ త్రిప్లెట్. అండ్ 7, 24, 25. అలాగే 8, 15, 17. 8, 15, 17. ఇది 7, 24, 25. అండ్ ఇంకోటి 9, 40, 41. 9, 40, 41. ఓకే. సో, నెక్స్ట్ 11, 60, 61. 11, 60, 61. అండ్ 12, 35, 37. 12, 35, 37. 13, 84, 85. 13, 84, 85. 16, 63, 65. చూడండి గ్యాప్స్ చూడండి మీరు ఎలా ఉన్నాయో. ఓకేనా? గ్యాప్స్ చూడండి. 16, 63, 65. 13, 84, 85. చూసారా? ఆ విధంగా మాట. సో, ఇంకా మనం రాసినట్లయితే 48, 55, 73. అలాగే 16, 63, 65. అలాగే 48, 55, 73. అలాగే 119, 120, 169. అలాగే 39, 80, 89. అలాగే ఇంకోటి ఏంటంటే 28, 45, 53. సో, ఈ విధంగా మాట. ఇంకా త్రిప్లెట్స్ అనేవి మనం ఎన్నైనా రాసుకోవచ్చు త్రిప్లెట్స్. కానీ కొన్ని ఇంపార్టెంట్ త్రిప్లెట్స్ అంటూ ఉంటాయి కదా. సో, ఆ విధంగా కొన్ని ఇంపార్టెంట్ త్రిప్లెట్స్. నార్మల్గా ఏదైనా నెంబర్ మీరు గుర్తుపెట్టుకుంటే రిలేటెడ్ నెంబర్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. సో, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
సో మనం డైలీ మనం ఒకవేళ రివిజన్ చేసుకుంటే రివిజన్ బట్టి మనకి ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. ప్రిమిటివ్ త్రిప్లెట్స్ మ్యాక్సిమం అడుగుతాడు. సో ఇదైతే మీరు డైరెక్టర్ చేసొచ్చు. క్యాన్సిలేషన్ చేసి మనం 3, 4, 5 కింద మార్చుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం సైడ్స్ని ఎలా చూడాలో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని? ఆపోజిట్ సైడ్ అని, ఎడ్జసెంట్ సైడ్ అని, హైపోతినస్ అని. సో వీటికి మనం ఫార్ములాస్ని మనం రాసుకోవాలి. సో ఆ ఫార్ములాస్కి ఏం లేదండి, ఇప్పుడు టీటా ఇక్కడ ఉందా, సో టీటాకి ఆపోజిట్ లేదు ఉంటే అది మనకి స్టార్టింగ్ వస్తుంది. అంటే ఆపోజిట్ ఇన్ టర్మ్ అనేది మనం రాసుకుంటాం అన్నమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్ టీటా ఉంది. సో ఇక్కడ మనకు ఉండేది సైన్ టీటా. సో ఇప్పుడు సైన్ టీటాని మనం ఎలా రాసుకుంటాం? సో సైన్ టీటా అంటే పీ ఉంది కదా ఆపోజిట్లో, సో పీ బై హెచ్ అని రాసుకుంటాం, హైపోతినియస్. ఓకేనా. పీ బై హెచ్, నేను పీ బై హెచ్ అని చదువుతాను ప్రతిసారి. ఆపోజిట్ సైడ్ బై హైపోతినియస్ అని చదవడానికి కొంచెం మనకి టైం పడుతుంది, వీడియో లెంత్ కూడా పెరిగిపోతుంది అనమాట. సో అందుకే పీ బై హెచ్ అని చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. పీ అంటే ఆపోజిట్ సైడ్, హెచ్ అంటే హైపోతినియస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నెక్స్ట్ కాస్ టీటా. సో కాస్ టీటాని ఎలా రాసుకోవచ్చు మనం? కాస్ టీటా అనేది సో ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు మనకి చూడండి, బేస్కి సంబంధించింది మనకి కాస్ టీటా అన్నమాట. అంటే బీ బై హెచ్ వస్తుంది. ఓకేనా. సో సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ వస్తుంది, కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ వస్తుంది. అది ఇప్పుడు ట్యాన్ టీటా. ట్యాన్ టీటా అంటే మీకు ఫార్ములా తెలిస్తే ఈజీగా ఇది రాయొచ్చు. ట్యాన్ టీటా ఫార్ములా ఏంటి? సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ టీటా బై కాస్ టీటాని మనం ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు సైన్ టీటా అంటే ఎంత? పి అని చెప్పాను, డివైడెడ్ బై కాస్ టీటా అంటే ఎంత అని చెప్పాను? బి అని చెప్పాను. సో ట్యాన్ టీటా ఫార్ములా ఏమవుతుంది ఇప్పుడు? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి, దీని మీద క్వశ్చన్ నేను చెప్పినప్పుడు టకా చేసేయచ్చు. ఓకేనా. సో అది మాట. నెక్స్ట్ చూద్దాం, ఇంకోటి చూద్దామా. నెక్స్ట్ కొసికెంట్ టీటా. అసలు కొసికెంట్ టీటాని ఎలా రాయాలో మీకు తెలియాలి. కొసికెంట్ టీటాని 1/sin టీటా అని చెప్పొచ్చు. యాక్చువల్గా సైన్ టీటాని మనం యాక్చువల్గా చెప్పాలంటే 1/కొసికెంట్ టీటా అని రాస్తాం. అలాగే కొసికెంట్ టీటాని 1/sin టీటా అంటాం. అంటే ఇద్దరు కూడా ఎలా ఉంటారు? రెసిప్రోకల్గా ఉంటారు అన్నమాట. అర్థమైందా? రెసిప్రోకల్ అంటే ఒకరినొకరు తిరగేసి మరగేసి రాసేయడమే. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కొసికెంట్ టీటా ఉందా, ఇప్పుడు సైన్ టీటా పీ బై హెచ్ అని నీకు తెలుసు. సో సైన్ టీటా పీ బై హెచ్ అని నీకు తెలుసు కాబట్టి కొసికెంట్ టీటా ఏమవుతుంది? హెచ్ బై పీ అవుతుంది. అంతే కదా. నేనేం చెప్తున్నాను, ఏదైతే సైన్ టీటా వాల్యూ ఉంటుందో దాన్ని రివర్స్లో రాసేస్తే వచ్చేదే కొసికెంట్ టీటా వాల్యూ. అండ్ ఇంకొక నోట్ పాయింట్ ఇక్కడ చెప్తాను. ఇప్పుడు సైన్ టీటా ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? కొసికెంట్ టీటా ఇంటూ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ వాల్యూ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూసారు, ఇక్కడ మనకు ఒక ఫార్ములా వచ్చేసింది ఈజీగా. కొసికెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంటుంది? 1/sin టీటా కదా. సైన్ టీటా ఇటు వస్తే ఇంటూ అవుతుంది. అంటే కొసికెంట్ టీటా ఇంటూ సైన్ టీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత? 1. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏంటి? సీకెంట్ టీటా చూద్దాం. సీకెంట్ టీటా. సో ఇప్పుడు సీకెంట్ టీటా మనం చూసినట్లయితే సీకెంట్ టీటాని ఎలా రాసుకోవచ్చు? 1/cos టీటా అని రాసుకోవచ్చు. కాస్ టీటాని 1/secant టీటా అని రాసుకోవచ్చు. సీకెంట్ టీటాని 1/cos టీటా కింద రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఆన్సర్ ఏమవుతుంది? కాస్ టీటా అంటే బీ బై హెచ్ అని చెప్పాను. అప్పుడు సీకెంట్ టీటా ఏమవుతుంది? హెచ్/బి అవుతుంది. హెచ్/బి అవుతుంది. అలాగే నోట్ పాయింట్ ఏంటి ఇక్కడ? సీకెంట్ టీటా ఇంటూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సీకెంట్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 1 మాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మనం డైరెక్టర్గా ఎప్పుడైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు సీకెంట్ టీటా ఇంటూ కాస్ టీటా వాల్యూ ఎంత అని అడగడం మనం డైరెక్టర్ చెప్పవచ్చు 1 అయిపోద్దని. సో ఇలాగ వాల్యూస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే కాట్ టీటా ఒకటి మిగిలింది కదా. కాట్ టీటాని ఏమని రాయొచ్చు? 1/tan టీటా అని రాసుకోవచ్చు. 1/tan టీటా అని రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు tan టీటా అంటే p/b అని. అప్పుడు కాట్ టీటా ఏమవుతుంది? b/p అవుతుంది. ఓకేనా. b/p అవుతుంది. ఇక్కడ కూడా ఫార్ములా వస్తుంది మనకి. ఏమని? కాట్ టీటా ఇంటూ tan టీటా ఈక్వల్ టు 1. సో చూడండి, 3 ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ నేను చెప్పబోయే అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసినప్పుడు ట్రిగ్నోమెట్రీ సాల్వ్ చేస్తాను కదా వీడియో. సో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఐడెంటిటీస్ మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకుంటే ఈ అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ వచ్చే ట్రిగ్నోమెట్రీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో డైరెక్ట్గా రైల్వేస్లో అడుగుతాడు. మరీ అంత డెప్త్ అడగడం అనుకుంటున్నాను నేను. అడిగినా పర్వాలేదు, మనం చూద్దాం, సాల్వ్ చేద్దాం, ట్రిక్కీగా సాల్వ్ చేద్దాం. అందుకే ముందుగా ఈ వీడియో అనేది మీకోసమనే చేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో
ఇప్పుడు మనం చూసినట్లయితే యాక్చువల్గా మనం ఇప్పుడు రెండిట్లని మల్టిప్లై చేస్తే మనకు 1 ఇప్పుడు సైన్ టీటా ఇంటూ కొసెకండ్ టీటా అంటే 1 అని చెప్పాం. అలాగే కాస్ టీటా ఇంటూ సీకెండ్ టీటా అంటే 1 అని చెప్పాం. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా అంటే 1 అని చెప్పాం. సో అలాంటి ఐడెంటిటీసే ఇంకొన్ని ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్, ఇది అందరికీ తెలుసు, పాపులర్గా చాలామందికి తెలుసు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 అని అందరికీ తెలుసు. కానీ ఈ ఒక్క ఫార్ములా నుంచి ఎన్ని ఫార్ములాలు వస్తాయి చూడండి. ఇప్పుడు నేను సైన్ స్క్వేర్ టీటాని ఏం చేస్తాను, ఇక్కడ ఉంచేస్తాను. సైన్ స్క్వేర్ టీటాని ఇక్కడ ఉంచేసి కాస్ స్క్వేర్ టీటాని అటువైపు తీసుకెళ్తే ఏమవుద్ది, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అంతే కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సైన్ స్క్వేర్ టీటాని కాకుండా కాస్ స్క్వేర్ టీటాని ఉంచేసాను అనుకోండి, ఏమవుతుంది, నాకు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది కదా. అంతే కదా, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ కూడా నాకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇలాగే నేను ఎలా అయినా రాసుకోవచ్చండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాని నేను తీసుకుంటాను, ఏమని, సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 1 అని 1 స్క్వేర్ అని రాసుకుంటాను. అప్పుడు నాకు అది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలోనే కదా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఓకే, ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ టీటాని ఏమని రాసుకుంటాను, సైన్ టీటా ఇంటూ సైన్ టీటా అని రాసుకుంటాను. దీన్ని ఎలా రాసుకుంటాను, 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా కింద రాసుకుంటాను. చూడండి ఎలా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, ఒక సైన్ టీటాని ఇక్కడ ఉంచేస్తాను. సైన్ టీటా పై నాకు ఏమవుద్ది, ఇక్కడ 1 ప్లస్ కాస్ టీటాని తెచ్చుకుంటాను. అక్కడ ఏం చేస్తాను, 1 మైనస్ కాస్ టీటాని ఉంచేస్తాను. ఈ సైన్ టీటాని కిందకి తీసుకెళ్తాను. చూసారా, అంటే నేను ఫార్ములాని ఎలా అయినా సరే నేను మాడిఫై చేసి నేను ఇక్కడ ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా చెప్తున్నాను అనమాట. సో ఎలా అయినా సరే మనం రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు. చూడండి ఒక్క ఫార్ములా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1లో నుంచి మనం ఈ ఫార్ములాస్ అన్నిటిని అయితే రాయడం జరిగింది. సో అది అర్థం చేసుకోండి, ఫార్ములాస్ ఒకదాని నుంచి ఒకటి ఎలా వచ్చో ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫార్ములా అసలు ఎలా వస్తుంది సార్, మీరు ఎలా చెప్తున్నారు అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను పైథాగరస్ థియరం ఏం చెప్పాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ థియరం నేను ఏం చెప్పాను, పి ఇది హెచ్ ఇది బి అని చెప్పాను కదా. అంటే పైథాగరస్ థియరం ఏం చెప్పాను, పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అనే కదా నేను చెప్పాను. ఏం చెప్పాను, పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అనే కదా చెప్పాను. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నేను ఫార్ములా ఎలా వచ్చిందో మీకు ఒకసారి చెప్తున్నాను కాన్సెప్ట్. సో ఇప్పుడు దీన్ని డివైడెడ్ చేయండి, డివైడెడ్ బై బీ స్క్వేర్ అని చేయండి. అప్పుడు ఏమవుద్ది, పీ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇదే కదా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బీ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు నేను పీ బై బీ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, దాన్ని పీ బై బీ హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను, ప్లస్ 1 అని రాసుకున్నాను, ఈక్వల్ టు దీన్ని హెచ్ బై బీ హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను. మీకు ఇందాకలే చెప్పాను, పీ బై బీ దేనికి వస్తుంది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ ఎవరికి వస్తుంది, ట్యాన్ టీటాకి వస్తుందని ఇందాకలే చెప్పాను. పీ బై బీ ఎవరికి వస్తుంది, ట్యాన్ టీటా. అంటే ఇప్పుడు నేను పీ బై బీ ప్లేస్లో ట్యాన్ టీటా రాసుకోవచ్చు కదా. అంటే ట్యాన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈక్వల్ టు హెచ్ బై బీ ఎవరికి వస్తుంది, హెచ్ బీ ఎవరికి వస్తుంది, రెసిప్రోకల్. బీ బై హెచ్ అంటే కాస్ టీటా, హెచ్ బై బీ అంటే సీకెన్ టీటా, అంటే సీకెన్ స్క్వేర్ టీటా. చూసారా ఫార్ములా వచ్చింది మనకి. సో ఈ విధంగా ఐడెంటిటీస్ అనేవి మనం కనిపెట్టచ్చు అన్నమాట. ఓకేనా, ఈ విధంగా కనిపెట్టచ్చు. సో దీని నుంచి మనం ఇంకేం కనిపెట్టచ్చు, సో ఇది ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ టీటా నుంచి మనం ఏం కనిపెట్టచ్చు, ఇప్పుడు నేను 1 అని ఇక్కడ వదిలేసి ట్యాన్ స్క్వేర్ టీటాని అటువైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇది ఒక ఫార్ములా. చూసారా, ఇది ఒక ఫార్ములా. సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా అనేది 1 అవుతుంది ఎప్పుడు కూడా. ఓకేనా, ట్యాన్ స్క్వేర్ టీటా ప్లస్ 1 అనేది ఎలా వచ్చిందో మీకు తెలుసు. ఓకేనా, సో ఇంకోలా రాయొచ్చు. ఇది చూడండి, మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది చూడడానికి. అప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను, సీకెన్ టీటా మైనస్ ట్యాన్ టీటా ప్లస్ ఇంటూ సీకెన్ టీటా ప్లస్ ట్యాన్ టీటా ఈక్వల్ టు 1. సో ఇలా చేసినా సరే మనకి ఫార్ములా వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను సీకెంట్ థీటా మైనస్ని టాన్ థీటా మైనస్ దీన్ని నేను ఇక్కడ ఉంచేసి దాన్ని అటువైపు తీసుకెళ్ళిపోతే నాకు ఏమవుతుంది, డివిజన్ కదా అవుతుంది. అంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు, 1 సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది ఒక ఫార్ములా. బుర్ర పాడైపోద్ది. బుర్రపాడని కాదు, ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీ. నన్ను అడిగితే మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది, మనకి అర్థం చేసుకోవాలి అంతే. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది. సో అది ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు, అది నీ ఇష్టం. అది ఇప్పుడు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటాని ఇక్కడ ఉంచుకొని దాన్ని అవతలగా తీసుకెళ్ళాను. లేదు సార్ నేను ఇంకోటి దీన్ని ఉంచుతాను అంటే ఉంచు, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఏమవుతుంది అప్పుడు, దీన్ని అవతల వైపు తీసుకెళ్తే 1 సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా అవుతుంది. అంటే ఇదొక ఫార్ములా వచ్చింది. అంటే ట్రిగ్నోమెట్రీలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫార్ములాని మనం ఎలాగైనా మోడిఫై చేసుకోవచ్చు నీకు నచ్చిన విధంగా. ఎగ్జామినర్ అదే టెస్ట్ చేస్తాడు. ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ చూడడానికి కూడా కారణం అదే. నిన్ను టెస్ట్ చేస్తాడనమాట. ఎలా నువ్వు తీసుకుంటున్నావు, ఏ ఫార్ములాని బేస్ చేసుకొని తీసుకుని తొందరగా నువ్వు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేదే కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? సో అది ఓకేనా? సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఫార్ములా ఇక్కడ ఎలా వచ్చిందో నేను చెప్పాను కదా. లేదు చెప్పమంటే నేను ప్రతిదానికి చెప్తాను. సార్ అదేంటి సార్ మీరు ఇక్కడ డివైడెడ్ బై బీ స్క్వేర్ అని ఎందుకు తీసుకున్నారు, దాని బదులు మీరు డివైడెడ్ బై పీ స్క్వేర్ అని తీసుకోవచ్చు కదా అంటే ఎస్ తీసుకుంటాను. మీరు చెప్పినట్లు ఇప్పుడు మీకు ఏంటి, డివైడెడ్ బై పీ స్క్వేర్ తీసుకోవాలి అంతే కదా. ఇప్పుడు చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఇప్పుడు మనం వాల్యూస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, దేనికి ఇది ఆపోజిట్ సైడు, ఇది హైపోటెన్యూస్, ఇది బేసు కదా. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మనకి పైథాగరస్ ఫార్ములా తెలుసు. పైథాగరస్ ఫార్ములా ఏంటి, పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అని మనకు తెలుసు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇందాక నేను డివైడెడ్ బై బీ స్క్వేర్ అని తీసాను, కానీ ఈసారి ఓ పని చేద్దాం, డివైడెడ్ బై పీ స్క్వేర్ అని తీసుకుందాం. డివైడెడ్ బై పీ స్క్వేర్ అని తీసుకుందాం. నువ్వు ఏదైనా తీసుకో, ఓకేనా, నువ్వు ఏదైనా తీసుకో, దానికి ఖచ్చితంగా ఫార్ములా వస్తుంది. నువ్వు ఎలా అయినా తీసుకో, ఫార్ములా ఎలా వచ్చిందో నేను చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు నీకు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై పీ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఏం క్యాన్సిల్ అవుతుంది, పీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏముంటుంది ఇక్కడ, 1 ఉంటుంది, ప్లస్ బీ స్క్వేర్ బై పీ స్క్వేర్. పీ బై బీ అంటే ఎవరని చెప్పాను నేను, పీ బై బీ అంటే మనం ఎవరని చెప్పాం, ట్యాన్ అని చెప్పాం, టాన్ థీటా అని చెప్పాం. అప్పుడు బీ బై పీ ఏమవుతుంది, కాట్ థీటా అని చెప్పాను. రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటాకి ఇన్వర్స్గా ఉండేది ఎవరు, కాట్ థీటా. కాబట్టి బీ బై పీ అంటే ఎవరు వస్తారు, కాట్ థీటా. అంటే ఇంకా మళ్ళీ నేను బీ బై పీ హోల్ స్క్వేర్ అని రాయట్లేదు ఇక్కడ నేను. ఓకేనా? మళ్ళీ హెచ్ బై పీ హోల్ స్క్వేరు ఇలా రాయట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. ఇంకేమొస్తుందో మీకు ఇందాక చూపించాను కాబట్టి. బీ బై పీ హోల్ స్క్వేర్ అంటే నాకు ఎవరు వస్తారు, కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా? కాట్ స్క్వేర్ థీటా. హెచ్ బై పీ ఎవరు వస్తారు, హైపోటెనస్. పీ బై హెచ్ అంటే ఎవరని చెప్పాను, పీ బై హెచ్ అంటే ఎవరని చెప్పాను నేను, సైన్ థీటా అని చెప్పాను. అంతే కదా, సైన్ థీటా అని చెప్పాను. అప్పుడు హెచ్ బై పీ ఎవరు అవుతారు, కొసీకెంట్ థీటా అవుతుంది. సైన్ థీటాకి రివర్స్లో ఉండేది ఎవరు, కొసీకెంట్ థీటా. అందుకే ఇందాక చెప్పిన గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఏంటి, కొసీకెన్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. చూసారా, ఫార్ములా ఎలా వచ్చిందో నీకు ఐడెంటిఫై అయితే నువ్వు కుమ్మేస్తావు అబ్బా. ఓకేనా, కుమ్మేస్తావు. మళ్ళీ దీని నుంచి మనం బోల్డ్ తీసుకురావచ్చు. ఓకేనా? సో బోల్డ్ రకాలు మనం తీసుకురావచ్చు. చూడండి ఎలా తీసుకురావచ్చు. ఇప్పుడు నేను 1 ఇక్కడ వదిలేసి కాట్ స్క్వేర్ థీటాని అటువైపు తీసుకెళ్ళిపోతే నాకు ఏమవుతుంది చెప్పండి. అప్పుడు ఫార్ములా, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో నేను చెప్పాను. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, 1 ఇక్కడ వదిలేసి కాట్ స్క్వేర్ అటు తీసుకెళ్ళిపోతే నాకు ఏమవుతుంది, కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా అవుతుంది. అంటే ఇది ఒక ఫార్ములా వచ్చింది నాకు. అంటే దీన్ని బట్టి నేను ఎగ్జామ్లో ఏం చెప్పొచ్చు, ఈసారి నుంచి కాట్ స్క్వేర్ థీటా మైనస్ కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఎక్కడైనా ఉంది అంటే దాని వాల్యూ ఎంత, 1. సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఉన్నది అంటే దాని వాల్యూ 1. సో ఈ విధంగా చెప్పచ్చు. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 మాట. సో ఇది ఒక ఫార్ములా. ఇలా వచ్చిన నాకు ఏం చెప్పొచ్చు నేను,
ఫార్ములానే చెప్పచ్చు. అంటే ఎగ్జామినేషన్లో నాకు ఇది ఇచ్చాడు, వాల్యూ ఎంత అని అడిగాడు, 1 అని ఇవ్వలేదు, వాల్యూ ఎంత అని ఇచ్చాడు. అరే బాబు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉంది. సో అది ఏమవుతుంది, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా అనో ఉంటుంది. అప్పుడు దాని వాల్యూ నువ్వు డైరెక్ట్గా 1 అని నువ్వు చెప్పొచ్చు కదా. సో అది నేను చెప్తున్నాను అన్నమాట ఇక్కడ టాపిక్. ఓకేనా. సో అది ఇప్పుడు నేను ఏం చేస్తాను, కొసికెన్ టీటా ప్లస్ కాట్ టీటాని కొసికెన్ టీటా ప్లస్ కాట్ టీటా ఇక్కడ ఉంచేసి మిగతా దాన్ని అటువైపు తీసుకెళ్ళిపోతాను. అప్పుడు నాకు ఏమవుతుంది, 1 కొసికెన్ టీటా మైనస్ కాట్ టీటా అవుతుంది. ఇదొక ఫార్ములా నాకు. లేదు అనుకుంటే నేను కొసికెన్ టీటా మైనస్ కాట్ టీటాని ఇక్కడ ఉంచేసి దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతాను. అప్పుడు నాకు ఏమవుతుంది, 1 కొసికెన్ టీటా ప్లస్ కాట్ టీటా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మీరు ఈ విధంగా ఐడెంటిఫికేషన్, అంటే ఒక్క మైనస్ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇదొక ఫార్ములా వచ్చింది మనకి. ఓకేనా. సో అది ఐ హోప్ మీరు ఇలాంటి డౌట్స్ అడుగుతారని చెప్పి నేను ఇక్కడ డివైడెడ్ బై పీ స్క్వేర్ తీసుకున్నాను. సార్ మాకు పీ స్క్వేర్ వద్దు సార్, మాకు హెచ్ స్క్వేర్ మీరు డివైడెడ్ చేయండి, మీరు ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ అదే. ఆల్రెడీ బీ స్క్వేర్తో డివైడ్ చేస్తాం, పీ స్క్వేర్తో డివైడ్ చేస్తాం, మరి హెచ్ స్క్వేర్తో డివైడెడ్ చేస్తే మనకి ఏమొస్తుంది సార్, సేమ్ సేమ్ మనకు ఆల్రెడీ వచ్చేసింది కూడా. ఒక ట్రయాంగిల్ మనం తీసుకొని, సో ఇందులో మనం హెచ్ని మనం స్క్వేర్స్ చేసినట్లయితే పైథాగరస్ ఫార్ములా పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. నువ్వేమంటున్నావు ఇప్పుడు, పీ స్క్వేర్ వద్దు, బీ స్క్వేర్ వద్దు, డివైడెడ్ బై హెచ్ స్క్వేర్ చేద్దాం, డివైడెడ్ బై హెచ్ స్క్వేర్ చేద్దాం. హెచ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, పీ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది, హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. పీ బై హెచ్ అంటే ఎవరని చెప్పాను, సైన్ టీటా అని చెప్పాను, అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బీ బై హెచ్ అంటే కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా. ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1. ఆల్రెడీ ఫార్ములా మనం రాశాను నేను. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఎలా వచ్చిందో. సో ఈ విధంగా వచ్చిందన్నమాట. ఓకేనా. ఫార్ములాస్ ఎలా వచ్చాయి అనేది మనం తెలుసుకుంటే దాని ప్రకారంగా ఆన్సర్ అనేది ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా. సో ఈజీగా చేయొచ్చు అన్నమాట అది. ఓకే. ఇంకొన్ని టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఏంటంటే సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటాని ఎలా రాయొచ్చు అని అడుగుతాడు. ఇది ఒక ఫార్ములాయే, సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా. ఓకేనా. ఈ ఫార్ములాని ఎలా రాయొచ్చు అని అడుగుతాడు. ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఐడెంటిటీస్ ఎలా ఉంటాయో నీకు తెలియాలి. అర్థమైందా. సో చూడండి ఇక్కడ, సో ఏంటంటే ఇక్కడ మనం సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాని ఎలా రాసుకోవచ్చు. ఇప్పుడు సీకెన్ స్క్వేర్ టీటా అంటే ఏం చెప్పాను, 1 కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు కదా, 1 కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు కదా. ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటాని ఎలా రాసుకోవచ్చు, 1 సైన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. నీ మైండ్లో ఉండిపోవాలన్నమాట. కొసికెన్ వస్తే సైన్ వచ్చేయాలి, 1 సైన్ అనాలి. సీకెన్ అంటే 1 కాస్ అనాలి. అక్కడ సీకెన్ స్క్వేర్ ఉంది కాబట్టి 1 కాస్ స్క్వేర్ అవుతుంది, కొసికెన్ స్క్వేర్ ఉంది కాబట్టి 1 సైన్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1 అని. సో డివైడెడ్ బై కొసికెన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని మామూలుగా ఇలా రాసుకోవచ్చు కదా, 1 కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 1 సైన్ స్క్వేర్ టీటా అని. ఇప్పుడు చూడు, ఈ రెండు పదాలని నేను ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, నేను ఇక్కడ 1 కాస్ స్క్వేర్ టీటా అంటే సీకెన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు, ఇంటూ 1 సైన్ స్క్వేర్ టీటా అని కొసికెన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. ఓకేనా. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది చూడు, ఒక ఫార్ములా వచ్చింది మనకి. అంటే ఎప్పుడైనా సరే నీకు సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అని ఎలా రాసుకోవచ్చు, సీకెన్ స్క్వేర్ టీటా ఇంటూ కొసికెన్ స్క్వేర్ టీటా, సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ కొసికెన్ స్క్వేర్ టీటా అని ఎలా రాసుకోవచ్చు, సీకెన్ స్క్వేర్ టీటా ఇంటూ కొసికెన్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి ఫార్ములాస్ మనల్ని అడిగినా మనం వాటిని మాడిఫై చేసుకుని వాటి యొక్క ఫార్ములాస్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా. సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు అవసరం. సో షేర్ చేయండి. సో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. సో అది నాకు కొంచెం బూస్ట్ని ఇస్తుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. సో అయితే నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కొన్ని ఐడెంటిటీస్ రాయడం జరిగింది. ఎగ్జామ్లో ఈ ఐడెంటిటీస్ లేకుండా నాకు తెలిసినంత వరకు ఇప్పటికొచ్చి ఏ క్వశ్చన్ పేపర్ నేను చూడలేదు. అంటే మ్యాక్సిమం ఉండొచ్చేమో, కాకపోతే 90% నేను చెప్పినంత వరకు ఈ ప్రాబ్లమ్స్ని యూజ్ చేసుకొని, అంటే సైన్ 0 డిగ్రీస్ ఎంత, సైన్ 30 డిగ్రీస్ ఎంత, అంటే టీటా వాల్యూస్ మాట. ఇవన్నీ పైన ఉన్నవన్నీ ఏంటివి, టీటా వాల్యూస్ మాట. టీటా ప్లేస్లో 0 డిగ్రీస్ వస్తే సైన్ 0 ఎంత అవుతుంది, సైన్ 30 ఎంత అవుతుంది, సైన్ 45 ఎంత అవుతుంది, సైన్ 60 ఎంత అవుతుంది, సైన్ 90 ఎంత అవుతుంది. సో ఏం కంగారు పడొద్దండి, దీనికి ట్రిక్ కూడా నేను చెప్తాను. దీనికి యాక్చువల్గా హ్యాండ్ ట్రిక్ ఉంటుంది. ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ ఇలాగా చేతి వేళ్ళు పెట్టుకొని హ్యాండ్ ట్రిక్ ఉంటుంది. హ్యాండ్ ట్రిక్లో 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, ఓకేనా. సారీ, సింగిల్ 5 వేలు గీయలేదు నేను. సో 5 వేలు పెట్టుకొని 0 డిగ్రీస్, 45 డిగ్రీస్ ఇలాగా మీరు రాసుకుని ఉంటే 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ అని రాసుకొని ఒక ఫార్ములా ఉంటుంది. అది యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది. ఏదో నేను కనిపెట్టడం కాదు, నేను చెప్తున్నాను కాదు. మీరు కావాలంటే ఆ ట్రిక్ని మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. సో నేను చెప్పే ట్రిక్ ఏంటంటే, నేను చెప్పే మెథడ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ డేటా ఒక్కటి మీకు వస్తే కాస్ట్ డేటా ఏంటో తెలిసిపోతుంది, ట్యాన్ డేటా ఏంటో తెలిసిపోతుంది. ఇంకా కాస్ట్ డేటా, ట్యాన్ డేటా తెలిసిన తర్వాత కొసీకెన్, సీకెన్, కాట్ ఎగరేసేయచ్చు. ఓకేనా, ఎగరేసేయచ్చు. కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఓకే, సో ఇప్పుడు సైన్ డేటాని ఎలా రాయాలో చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్ డేటాని రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే 0, 1, 2, 3, 4 ఈ నెంబర్స్ రాసుకోండి. ఓకేనా, గుర్తు లేకపోతే సైన్ డేటాని గుర్తు లేకుండా బట్టి పట్టకుండా మామూలుగా గుర్తుండాలంటే ఏం చేస్తారు, 0, 1, 2, 3, 4ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇచ్చిన ఈ అన్ని నెంబర్లను కూడా డివైడెడ్ బై 4 చేయండి. ఓకేనా, డివైడెడ్ బై 4 చేయండి. సో డివైడెడ్ బై 4 చేసే ముందు వీటికి అన్నిటికీ రూట్లు అప్లై చేయండి. ఓకేనా, వీటికి రూట్స్ అప్లై చేయండి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో చూడండి, 0 డివైడెడ్ బై 4 అంటే అది మొత్తం నాకు ఎంత అవుతుంది, నాకు వాల్యూ 0 అయిపోతుంది. ఇప్పుడు 1/4 అంటే ఏమవుతుంది, నాకు 1/2 అవుతుంది. 2/4 అంటే ఏమవుతుంది, నాకు √2/2 కదా అవుతుంది. నాకేమవుతుంది, √2/2 కదా అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేసుకుంటే నాకు ఏమవుతుంది, నేను మెథడ్ యూజ్ చేసుకుంటే నాకు ఇది ఏమవుతుంది, 1/, లేదు అంటే మీరు సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, 2 1s are 2 2s are. అప్పుడు నాకు ఇది ఏమవుతుంది, 1/√2 అవుతుంది. నాకు ఏమవుతుంది, 1/√2 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, నాకు √3/2 అవుతుంది. 4కి క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంతే, నాకు సైన్ టీటా వాల్యూస్ వస్తాయి. సో డైరెక్ట్గా వేసేయండి, 0 సైన్ టీటా అంటే సైన్ 0 డిగ్రీస్ మనకి ఎంత, 0, సైన్ 30 డిగ్రీస్ 1/2, సైన్ 45 డిగ్రీస్ 1/√2. ఓకేనా, సైన్ 60 డిగ్రీస్ √3/2. ఓకే, సైన్ 90 డిగ్రీస్ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మీరు ఏం గమనించాలి, సైన్ డేటాని మనం కనిపెట్టాం ఈజీగా, అంటే అది చిన్న ట్రిక్ అది. సో అది ఒకవేళ యూజ్ చేయకపోయినా హ్యాండ్ ట్రిక్ అని యూజ్ చేయొచ్చు. కావాలంటే హ్యాండ్ ట్రిక్ నేను సపరేట్ వీడియో చేస్తాను, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. ఓకేనా, సో అందుకనే ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. సో మనం కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి సో నేను హ్యాండ్ ట్రిక్ వేరే వీడియోలో నేను చేసి చెప్తాను. కావాలంటే మీరు కొంత కామెంట్ సెక్షన్లో అడగండి హ్యాండ్ ట్రిక్ చెప్పండి అని. సో అది కావాలంటే నేను చెప్తాను నా స్టైల్లో. నెక్స్ట్ కాస్ట్ డేటా. సో ఇప్పుడు సైన్ డేటా వాల్యూస్ మనకు వచ్చాయి కాబట్టి ఏం లేదండి, కాస్ట్ డేటా వాల్యూస్ని రివర్స్లో రాసేయండి. సో రివర్స్లో రాసేస్తే నాకు ఏమవుతుంది, కాస్ట్ డేటా వాల్యూస్ నాకు ఇది 1 అవుతుంది, ఇది √3/2 అవుతుంది. అంటే కాస్ 0 డిగ్రీస్ 1 అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, సైన్ 0 డిగ్రీస్ 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. లేదు సార్ ఇంకా నాకు బెస్ట్గా చెప్పండి అంటే సో వాల్యూ పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఇక్కడ చూడండి, 0 నుంచి స్టార్ట్ అయ్యి 1/2 అంటే 1/2 అంటే 0.5 కదా, అంటే వాల్యూ పెరిగింది. 1.5 1/2 కన్నా 1/√2 ఎక్కువ, 1/√2 కన్నా √3/2 ఎక్కువ, √3/2 కన్నా 1 ఎక్కువ, అంటే వాల్యూ ఏమైంది, వాల్యూ పెరుగుతూ వెళ్ళింది. కాస్ట్ ఎట్లా ఏమవుద్ది, వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో నాకు అనవసరం. మీకు ఏదో ట్రిక్ని మీరు యూజ్ చేసుకొని లేదంటే ఏదైనా మెథడ్ని యూజ్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 45 డిగ్రీస్కి ఎప్పుడు కూడా కొన్ని నెంబర్స్ ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు సైన్ 45 1/√2 అయితే కాస్ 45 కూడా ఏమవుతుంది, 1/√2 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాస్ 60 ఏమవుతుంది, 1/2 అవుతుంది. 90 డిగ్రీస్ ఏమవుతుంది చెప్పండి నాకు. ఇప్పుడు 90 డిగ్రీస్ 0 అవుతుంది. అంతే, సైన్కి వచ్చిన వాల్యూస్ నేను ఏం చేశాను, రివర్స్లో రాశాను. ఓకేనా, నేను ఏం చేశాను, రివర్స్లో రాశాను. నెక్స్ట్ ఏంటి, ట్యాన్ డేటా. ఇంకా మీకు కాస్ట్ డేటా సైన్ డేటా తెలిసిన తర్వాత మిగిలిన వాల్యూస్ ఈజీగా రాయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ టీటాని మనం చూసినట్లయితే ట్యాన్ టీటా అంటే ఏంటి, సైన్ టీటా బై కాస్ టీటా కదా, అంటే 0/1 ఏమవుతుంది, 0 అవుతుంది. 1/2 √3/2 అంటే మనకి రెసిప్రోకల్ అయిపోయి 2/√3 వస్తుంది. 2/√3 అంటే మనకి 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుంది, 1/√3 వస్తుంది. కావాలంటే మీరు చెయ్యండి, ఇక్కడ ఏం లేదు, సైన్ టీటా వాల్యూని కాస్ టీటా వాల్యూని డివైడ్ చేసేయండి, అంతే సరిపోతుంది మీకు. ఓకేనా, ఇక్కడ చూడండి √2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, అంతే కదా, సైన్ టీటా బై కాస్ టీటా కాబట్టి. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఇది మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకేం మిగులుతుంది, √3 మిగులుతుంది. ఇదేమవుతుంది 1/0, అంటే డినామినేటర్లో ఎప్పుడైనా 0 ఉంటుంది, ఇన్ఫినిటీ అవుతుంది, అంటే నాట్ డిఫైన్డ్ అని చెప్పొచ్చు, ఈజీగా నాట్ డిఫైన్ అని రాయొచ్చు. ఓకేనా, సో అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొసికెన్ టీటా. సో కొసికెన్ టీటా మనం సింపుల్గా, యాక్చువల్గా కొసికెన్ టీటా వద్దు, కొసికెన్ టీటా బదులు కాట్ టీటా రాద్దాం. ఎందుకంటే ట్యాన్ టీటా రెసిప్రోకల్ ఏమని చెప్పాను, కాట్ టీటాగా చెప్పాను, కాట్ టీటా. ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే మీరు ట్యాన్ టీటాకి రాశారో కాట్ టీటాకి రివర్స్లో రాసేస్తారు, అంటే ఇన్ఫినిటీ, √3, 1, 1/√3, 0. సో అంతే, ఇంకా మళ్ళీ దీనికి పెద్దగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం రాద్దాం, కొసికెన్ టీటా. ఏం రాద్దాం, కొసికెన్ టీటా రాద్దాం. ఓకేనా, కొసికెన్ టీటా. కొసికెన్ టీటా అనేది ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా కదా, 1/sin టీటా కదా. 1/sin టీటా అంటే 1/0. డినామినేటర్లో 0 ఉంటే ఏమని చెప్పాను నేను, ఇన్ఫినిటీ పెట్టాలని చెప్పాను, అంతే కదా. సైన్ టీటా వాల్యూస్ అన్నింటికి మీరు ఏం చేస్తారు, ఈ వాల్యూస్ అన్నింటికి కూడా మీరు 1/, పెట్టండి, 1/, పెట్టేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు 1/1/2 అంటే ఏమవుతుంది, అది 1/1/2 అంటే ఏమవుతుంది, 2 కదా అవుతుంది మనకి, సో 2 అవుతుంది. 1/1/√2 అంటే √2 అవుతుంది. తర్వాత ఇది మనకి ఏమవుతుంది, సైన్ టీటా 2/√3 అవుతుంది, అంతే కదా, 2/√3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఈ విధంగా మాట కొసికెన్ టీటాని రాసే పద్ధతి. నెక్స్ట్ సీకెన్ టీటా మిగిలిపోయింది కదా. సో సీకెన్ టీటా ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 1/cos టీటా కదా. సీకెన్ టీటా అంటే ఏంటి, 1/cos టీటా, అంటే ఇక్కడ ఉన్న కాస్ టీటా వాల్యూస్ అన్నింటికి కూడా మీరు 1/1/√3/2 అన్నీ 1/, చేసేయండి, అంటే రెసిప్రోకల్ చేసేయండి సరిపోతుంది. రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది, అంటే రివర్స్లో రాసేయండి, అంటే ఇది 1 వస్తుంది. √3/2 ఏమవుతుంది, 2/√3 అవుతుంది, అంతే కదా, రివర్స్లో రాసేయండి. సో రివర్స్లో రాసేస్తే సరిపోతుంది. 1/√2 కాస్త ఏమవుతుంది, రివర్స్ అయితే √2 అవుతుంది. 1/2 కాస్త ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనా, సో ఓకేనా, ఇక్కడ మనకి ఎంత, ఇన్ఫినిటీ వస్తుంది, అంతే కదా. 1/0 అంటే డినామినేటర్లో 0 ఉంది కాబట్టి ఇన్ఫినిటీ వస్తుంది, లేదంటే నాట్ డిఫైన్ అని కూడా అంటారు దీన్ని, కొన్ని చోట్ల నాట్ డిఫైన్ అని రాస్తారు. ఓకేనా, సో ఇది అండి. సో ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ వాల్యూస్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకుంటారో లేదంటే వీడియో చూస్తూ నోట్స్ రాసుకుంటారో, ఏం చేస్తారో చెయ్యండి. చేసి ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ట్రిగ్నోమెట్రీలో చాలా మట్టుకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో మ్యాక్సిమం సో అయితే మీకు కాన్సెప్ట్స్ మాట, నేను ట్రిగ్నోమెట్రీలో ఉండే ఆల్ కాన్సెప్ట్స్ మీకు అండర్స్టాండింగ్ తేవాలని నేను ఈ వీడియో చేశాను. సో ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ప్రతిదీ మీకు తెలియాలన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అంటే ఇది కొంచెం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ టైప్లో ఉంటుంది. సో అది మీకు ఐడెంటిఫై చేయడానికి నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ ఇలా ఉంది. ఓకేనా, సో ఒక గ్రాఫ్ ఇలా ఉంది. సో ఈ గ్రాఫ్లో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇది x యాక్సిస్ y యాక్సిస్ అని మనకు తెలుసు. సో ఇక్కడ మీరు 0 degrees 360 degrees రాసుకోండి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇది 90 degrees రాసుకోండి. ఓకేనా, ఇది 180 degrees, ఇదేంటి 180 degrees, అండ్ అలాగే ఇదేంటి 270 degrees. ఓకేనా, మొత్తం కలిపితే మనకి 360 degrees రావాలన్నమాట. ఓకేనా, మొత్తం గ్రాఫ్ అంతా కలిపితే మనకి 360 degrees రావాలి, అంతే కదా. ఓకేనా, సో అయితే ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇదేంటి ఫస్ట్ క్వాడ్రంట్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో మనకు ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఈ విధంగా అడగవచ్చు అన్నమాట. ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్, ఇది వచ్చేసరికి ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా, క్వాడ్రంట్స్ అన్నమాట. సార్ ఎలా సార్ ఇవి, ఇప్పుడు ఇందులోని మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే యాక్చువల్గా ఐడెంటిటీస్ మనం గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఒకటి ఉందన్న క్వశ్చన్లో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ అన్నీ పాజిటివ్ ఉంటాయి. ఆల్ ఆర్ పాజిటివ్ హియర్, ఆల్ ఆర్ పాజిటివ్. ఓకేనా? ఇక్కడ ఏంటి, సైన్ టీటా పాజిటివ్. ఇప్పుడు నాకు చెప్పండి, సైన్ టీటా పాజిటివ్ అంటే కొసికెన్ టీటా కూడా పాజిటివ్ అవుతుంది కదా. సరే ఏంటి సార్ ఈ పాజిటివ్, మాకు అర్థం కాలేదు అంటే, ఇప్పుడు చూడండి, ఒక గ్రాఫ్లోని మనకి కొన్ని డిగ్రీస్ వాల్యూస్ ఇచ్చి ఈ పలానా క్వాడ్రంట్లో ఉంది అని చెప్పాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లంలోని పలానా క్వాడ్రంట్ అంటే నువ్వు ఆ క్వాడ్రంట్లో ఏది కరెక్ట్. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో సైన్ టీటా వాల్యూ ఎంత వస్తుందని అడుగుతాను, ఆప్షన్స్ ఇస్తాడు, -1, -2, -3, 4 అని. అప్పుడు నువ్వేం చెప్తావు? సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ టీటా వాల్యూ అడిగితే సైన్ టీటా పాజిటివ్ అవుతుంది, కొసికెన్ టీటా వాల్యూ పాజిటివ్ అవుతుంది, మిగిలిన కాస్ టీటా, టాన్ టీటా, సీకెన్ టీటా ఇవన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. ఓకేనా? సో అది మాట. ఇవన్నీ ఎలా చెప్తున్నారు సార్ అంటే, దీనికి ఒక చాలా పెద్ద స్టోరీ ఉంటుందండి. ఇలాగ ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇలా ఒక ట్రయాంగిల్ గీసుకుంటాం అన్నమాట మనం. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి, మొత్తం 4 వస్తాయి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో దీన్ని బట్టి మనం చెప్తాం అన్నమాట. ఓకేనా? 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి మనకి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్, కింద ఉన్నవన్నీ కూడా నెగిటివ్. సో అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ టాపిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏంటి, సైన్ టీటా, కాస్ టీటా. ఆటోమేటిక్గా సైన్ టీటా పాజిటివ్ అంటే మీకు తెలుసు, కొసికెన్ టీటా కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఓకేనా? కొసికెన్ టీటా కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు అలాగే థర్డ్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్ అవుతారు, టాన్ టీటా. టాన్ టీటా పాజిటివ్ అయితే ఇంకెవరు అవుతారు, కాట్ టీటా పాజిటివ్ అవుతాయి. మిగిలినవన్నీ ఎవరు అవుతారు, నెగిటివ్ అవుతారు. అంటే ఇక్కడ సైన్ టీటా, కాస్ టీటా నెగిటివ్ అయిపోతుంది, కొసికెన్ టీటా కూడా నెగిటివ్ అయిపోతుంది. ఓకేనా? ఫోర్త్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్గా ఉంటారు, కాస్ టీటా, సీకెన్ టీటా, వీళ్ళిద్దరూ కూడా పాజిటివ్గా ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా నెగిటివ్గా ఉంటారు. సో అర్థమైందా? సో అది మాట. అయితే ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఇది ఏ అని గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి. ఇది ఎస్ అని గుర్తుపెట్టుకోండి, సైన్ టీటా కాబట్టి. ఇది టీ అని గుర్తుపెట్టుకోండి, టాన్ టీటా కాబట్టి. ఇది సి అని గుర్తుపెట్టుకోండి, కాస్ టీటా కాబట్టి. ఇప్పుడు ఈ 4 క్వాడ్రంట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న ట్రిక్ చెప్తాను, అందరికీ తెలిసిందే, మా స్కూల్లో మా సార్ కూడా ఇదే చెప్పారు. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకేనా? ఇది ట్రిక్ అన్నమాట, ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నమాట. ఓకే? సో అంటే ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ప్రతిదీ పాజిటివే. సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అంటే ఎస్, సైన్ టీటా అనేది మనకి పాజిటివ్. అలాగే టీ, టాన్ టీటా, కప్స్, సి, కాస్ టీటా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో మిగతావన్నీ నెగిటివ్ అవుతాయి, మళ్ళీ మిగతావన్నీ నెగిటివ్ అవుతాయి. ఈ కింద వచ్చిన క్వాడ్రంట్లు అన్నీ కూడా మనకి ఏమవుతాయి, నెగిటివ్ అవుతాయి. ఓకేనా? ఈ పైన ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, పాజిటివ్ అవుతాయి. ఓకేనా? సో అది క్వాడ్రాటిక్ మనం తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అన్నమాట. ఆపోజిట్ చూడండి, పీ ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ పీ వచ్చిందా, ఇదేంటి, ఇది బీ కదా, బేస్ కదా, ఇదేంటి హైపోతినియస్ కదా, చూడండి ఇక్కడ. సో ఆపోజిట్ సైడ్ మనకి, అందుకే సైన్ టీటా మనం అక్కడ తీసుకుంటాం. ఓకేనా? సరే, మీరు చూడండి గ్రాఫ్లో ఎప్పుడైనా మనం మ్యాథ్స్ చిన్నప్పుడు చేసినప్పుడు చూడండి, ఇటు సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్, ఇటు సైడ్ ఉన్నవన్నీ నెగిటివ్, ఇటువన్నీ మళ్ళీ పైన ఉన్నవన్నీ పాజిటివ్, కింద ఉన్నవన్నీ నెగిటివ్. ఇలా చూస్తే చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం కదా గ్రాఫ్లోని. సో ఆ విధంగా అన్నమాట. ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. ఓకేనా? అది. సో అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఐడెంటిటీస్ మనం ఎలా రాసుకుంటాం సార్, మనకి ఏ విధంగా మనకి యూజ్ అవుతాయి అని మీరు అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వాడ్రంట్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 0 degrees కానీ 180 degrees కానీ 360 degrees కానీ తీసుకుంటే వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా అనేది మనకి 0 degree కానీ 180 degree కానీ 360 degree కానీ తీసుకున్నారనుకోండి, మనకి సైన్గానే వస్తుంది. అంటే సైన్గానే వస్తుంది, కాస్గానే వస్తుంది, ట్యాన్గానే వస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోండి, నోట్ పాయింట్ అది చాలా. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఫస్ట్ క్వాడ్రంట్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ క్వాడ్రంట్లో వాల్యూస్ ఎలా ఉంటాయి, వాల్యూ చేంజ్ అనేది ఆపోజిట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా 90 degrees కానీ 270 degrees కానీ వచ్చిందనుకోండి, వాల్యూ ఆపోజిట్ అవుతుంది. ఏంటి సార్ ఆపోజిట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఉంది, సైన్ నాకు ఏమవుతుంది, కాస్ అవుతుంది అన్నమాట. చూడండి ఆపోజిట్ అవుతుంది వాల్యూ, ఈ యాంగిల్స్ వచ్చినప్పుడు. అలాగే ట్యాన్ ఏమవుతుంది, ట్యాన్ నాకు కాట్ అవుతుంది అన్నమాట. అలాగే సీకెన్ ఏమవుతుంది, సీకెన్ నాకు కొసికెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్ మనం చూసాం కదా, ఏం చూసాం, ఫస్ట్ క్వాడ్రంట్ చూసాం. ఫస్ట్ క్వాడ్రంట్లో మనం ఏం చూసాం, సైన్ 90 - θ అని నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, సైన్ 90 ఉన్నప్పుడు ఏం చెప్పాను, ఆపోజిట్ అవుతుందని చెప్పాను కదా. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, కాస్ టీటా అవుతుంది.
సార్ ఇది ఎలా యూజ్ అవుతుంది సార్ మనకంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, సైన్ 50 డిగ్రీస్ అని చెప్పాను నేను. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను? సైన్ 90 మైనస్ 40 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు సైన్ 90 మైనస్ 40 ఏమవుద్ది నాకు? కాస్ 40 డిగ్రీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా ఎలా రాశాను? సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతుందన్నమాట. సో సైన్ 90 మైనస్ థీటా నాకు ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. ఒకవేళ అదే కాస్ 90 మైనస్ థీటా అని ఉన్నదనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? సైన్ థీటా అవుతుంది. ఓకేనా? సో అది ఒకవేళ tan 90 మైనస్ థీటా ఉందనుకోండి. చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఏం చెప్పాను నేను? అన్నీ పాజిటివ్ అని చెప్పాను. ఏం చెప్పాను? అన్నీ పాజిటివ్ అని చెప్పాను. ఓకేనా? సో అది మాట. ఓకే, అదే ఒకవేళ నేను సెకండ్ క్వాడ్రంట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? సైను కాసు పాజిటివ్ అవుతే మిగతావన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. ఓకేనా? మిగతావన్నీ కూడా ఏమవుతాయి? నెగిటివ్ అవుతాయి. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు tan ఏమవుద్ది? tan 90 మైనస్ థీటా ఏమవుద్ది? కాట్ థీటా అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే ఒకవేళ కాట్ 90 మైనస్ థీటా అని ఉంటే ఏమవుతుంది? tan థీటా అవుతుంది. అంతేనా? అదే ఒకవేళ సీకెన్ 90 మైనస్ థీటా అని ఉందనుకో, ఏమవుతుంది? సీకెన్ 90 మైనస్ థీటా కోసికెన్ థీటా అవుతుంది. ఏమవుతుంది? కోసికెన్ థీటా అవుతుంది. అదే కోసికెన్ 90 మైనస్ థీటా అని ఉందనుకో, ఏమవుతుంది? సీకెన్ థీటా అవుతుంది. చూడండి, ఈ పైన ఉన్న వీళ్ళ ముగ్గురిని గుర్తుపెట్టుకుంటే మీరు 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ వచ్చినప్పుడు రాయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్కి సంబంధించింది. ఓకేనా? ఇది ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్కి సంబంధించింది. సార్ అయితే ఇప్పుడు మరి సెకండ్ క్వాడ్రంట్ మనకి ఎలా యూజ్ అవుతుందో చెప్పండి సార్ అంటే అది కూడా చూద్దాం. సో ఇప్పటివరకు మనం ఫస్ట్ క్వాడ్రంట్లో మీరు చూసారు, అంటే ఏ విధంగా మనం టర్మ్స్ అనేవి ఇక్కడ ఏ విధంగా చేంజ్ అయ్యో మీరు ఫస్ట్ క్వాడ్రంట్ చూసారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్ సిల్వర్ టీ కప్స్, ఇది మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సెకండ్ క్వాడ్రంట్ ఏదో చూద్దాం. ఓకేనా? సెకండ్ క్వాడ్రంట్. ఓకేనా? సో అది మాట. సెకండ్ క్వాడ్రంట్ మనం చూసినట్లయితే చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఆ మెథడాలజీ కూడా మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో ఏంటంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను? సెకండ్ క్వాడ్రంట్ అంటే సైన్ థీటా అలాగే కొసికెన్ థీటా ఈ రెండు కూడా ఏమవుతాయి అని చెప్పాను? సెకండ్ క్వాడ్రంట్లో వీళ్ళిద్దరూ పాజిటివ్గా ఉంటారు. అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? నెగిటివ్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వాడ్రంట్ అంటే 90 డిగ్రీస్ తర్వాత వచ్చేది కదా, అబోవ్ అంటే 180 డిగ్రీస్లో వస్తుందన్నమాట. 90కి 180కి మధ్యలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా సైన్ ఇంటూ 90 ప్లస్ థీటా అని ఉందనుకో, ఇంతకుముందు మనం ఏం చేసాం? కాస్ థీటా అని రాసాం కదా, కాస్ థీటా అని రాస్తాం. దీన్ని ఏమని రాస్తాం? కాస్ థీటా అని రాస్తాం, ప్లస్ కాస్ థీటా అవుతుంది, మనకు తెలుసు. అదొకవేళ సైన్ 180 మైనస్ థీటా ఉన్నా, సో మనం ఏం చేస్తామంటే ఇది ప్లస్ కాస్ థీటా అవుతుంది, ఈజీగా అవుతుంది. అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. సో 180 మైనస్ 180 కన్నా తక్కువ మనకి 90కి మనకి కాస్ థీటానే వస్తుంది. అది ఇన్ కేసు ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్లో మనకి కాస్ 90 వచ్చిందనుకోండి, కాస్ 90 ప్లస్ థీటా వచ్చిందనుకోండి, మీరు ఏమంటారు? సార్ సైన్ థీటా కదా అని అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్ క్వాడ్రంట్లో 90 ప్లస్ థీటా అంటే ఇక్కడ మనకి సైన్ థీటా ఏమవుతుంది? మైనస్ అవుతుంది. నేను ఏం చెప్పాను? ఓన్లీ సైన్ థీటా కొసికెన్ థీటా మాత్రమే పాజిటివ్ అవుతాయి, మిగిలిన అన్నీ కూడా ఏమవుతాయి? నెగిటివ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు tan థీటా ఉంది, tan 90 ప్లస్ థీటా అని ఉంది, మీరు ఏం చేస్తారు? tan ఉంది కాబట్టి కాట్ థీటా అంటారు. నో, మైనస్ కాట్ థీటా అని రాయాలి. ఓకేనా? సార్ ఎగ్జాంపుల్ ఇది ఎలా సార్ మనం గుర్తించాలి? సో మనం ఎలా రాసుకోవాలంటే అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొసికెన్ ఉంది, ఇప్పుడు సీకెన్ ఉంది. ఇప్పుడు సీకెన్ 90 ప్లస్ థీటా అని ఉంది, ఏమని రాయొచ్చు? సీకెన్ అంటే కొసికెన్ కదా, మైనస్ కొసికెన్ థీటా అని చెప్పాలి. ఇక్కడ సీకెన్ అన్నారు కాబట్టి అక్కడ మైనస్ కొసికెన్ వచ్చింది. అదే ఒకవేళ కొసికెన్ ఉందనుకోండి, ఇక్కడ కొసికెన్ 90 ప్లస్ థీటా అని ఉందనుకోండి, దీన్ని ఏమని రాసుకుంటాం? ప్లస్ సీకెన్ థీటా అని రాస్తాం. ఎందుకు? నేనేం చెప్పాను? సైను కొసికెను రెండు పాజిటివ్ వాల్యూసే వస్తాయని చెప్పాను కదా. సో అది మాట. ఒకవేళ కాట్ ఉన్నా సేమ్ మనకు అదే ప్రాసెస్. 90 ప్లస్ థీటా ఉంటే కాట్ కూడా ఏమొస్తుంది మనకి? ట్యాన్ థీటా వస్తుంది, మైనస్ ట్యాన్ థీటా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతారా? ఎగ్జామ్లో నాకు ఏమని చెప్పాడు? కాట్ 135 డిగ్రీస్ వాల్యూ ఎంత అని అడిగాడు. కాట్ 135 డిగ్రీస్ వాల్యూ ఎంత అని అడిగాడు. కాట్ 135 ఇప్పుడు నేను ఏమని రాస్తాను? కాట్ 90 ప్లస్ 45 డిగ్రీస్ అని రాస్తాను. 90 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మీకు అర్థం కావడం కోసం. ఇప్పుడు మీకు బుర్ర వెలుగుతుంది అనమాట. కాట్ 135 డిగ్రీస్ అంటే నాకు చెప్పండి, 90 డిగ్రీస్ అబోవ్ ఉంది కదా. 90 డిగ్రీస్ అబోవ్ ఉందంటే ఇది ఏ క్వాడ్రంట్లో ఉన్నట్లు? సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్లే కదా.
మీకు ఏం చెప్పాను, ఇది 90 డిగ్రీస్ యాంగిల్, ఇది 0 to 90 డిగ్రీస్ యాంగిల్. 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉందంటే అది ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో 0 to 90 డిగ్రీస్, థర్డ్ క్వాడ్రంట్లో 270 డిగ్రీస్, ఇది మనకి 360 డిగ్రీస్ వస్తుంది ఇక్కడ. సో అందుకే నేను క్వాడ్రంట్స్ చెప్పాను అనమాట మీకు. అర్థమైంది. ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఒకసారి వెనక్కి ఇలా క్వాడ్రంట్ డయాగ్రామ్ని మీరు చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఇది సెకండ్ క్వాడ్రంట్ అని నేను ఎలా చెప్పాను, 90 + 45 అంటే 90 కన్నా ఎక్స్ట్రా ఉంది, ఓకేనా. ఒకవేళ 180 కన్నా ఎక్స్ట్రా ఉందనుకో అది థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది. మీకు అర్థమైందా. ఇప్పుడు 180 + 45 అన్నాను అనుకో, ఇది ఏ క్వాడ్రంట్ అని చెప్తాను, థర్డ్ క్వాడ్రంట్ అని చెప్తాను. అర్థమైందా. ఇది ఏ క్వాడ్రంట్ అని చెప్తాను, థర్డ్ క్వాడ్రంట్ అని చెప్తాను అనమాట. ఆ విధంగా మనం క్వాడ్రంట్స్ని కనిపెట్టాలి. ఇప్పుడు నాకు ఇది ఏమవుద్ది, cot 90 కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్ అవుతారు, సైన్ కొసికన్ అవుతుంది. ఇక్కడ కాట్ ఉంది, కాట్ అంటే నాకు ఏమొస్తుంది, ఇది tan 45 డిగ్రీస్ వస్తుంది, కాకపోతే -tan 45 డిగ్రీస్ వస్తుంది. tan 45 వాల్యూ అంత ఇందాక మనం చూసాం 1. సో ఆన్సర్ ఈజ్ -1. చూడండి ఎంత ఈజీయో. మనకి ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు రైల్వేస్లో. సో కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి మనం దేనికైనా సరే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ యాక్చువల్గా ఇది రైల్వే కన్నా కాదు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మీరు అటాక్ చేయవచ్చు ఈజీగా, ఓకేనా. సో ఇది ఇప్పుడు అదే థర్డ్ క్వాడ్రంట్ మనం చూసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ కూడా చూద్దాం, ఓకేనా. థర్డ్ క్వాడ్రంట్, ఓకే. థర్డ్ క్వాడ్రంట్ మనం చూసినట్లయితే థర్డ్ క్వాడ్రంట్లో మనం ఏం చెప్పాను, ఎవరెవరు పాజిటివ్ అని చెప్పాను ఇక్కడ tan θ తర్వాత cot θ మాత్రమే పాజిటివ్గా ఉంటాయి, మిగతా అందరూ నెగిటివ్గా ఉంటారు. సార్ థర్డ్ క్వాడ్రంట్ అని మనం ఎలా కనిపెట్టాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి cos θ, ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, 180 డిగ్రీస్ కానీ 0 డిగ్రీస్ కానీ అంటే 180 డిగ్రీస్ కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాస్తున్నాను, 180 డిగ్రీస్ కానీ 0 డిగ్రీస్ కానీ తర్వాత 360 డిగ్రీస్ కానీ ఈ వాల్యూస్ వచ్చినప్పుడు ఆపోజిట్ నేచర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను మీకు అర్థమవుద్ది, cos 180 డిగ్రీస్ ప్లస్ టీటా అని ఉంది. ఇది మీరు రాసినట్లయితే ఏమవుతుంది, కాస్గానే ఉంటుంది, కాకపోతే మైనస్ వస్తుంది. ఎందుకు, థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ tan θ cot θ మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు tan తీసుకోండి, tan 180 డిగ్రీస్ ప్లస్ టీటా అని అడిగాడు, వాల్యూ ఎంత అని అడిగాడు, ఏమని చెప్తారు మీరు, ప్లస్ tan θ అని చెప్పాలి, ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్లో tan θ పాజిటివ్గా ఉంటుంది. అలాగే cot 180 అన్నాడు, cot 180 డిగ్రీస్ ప్లస్ టీటా అని చెప్పాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కాట్గానే వస్తుంది బట్ ప్లస్ cot θ అంటాం. అదే ఒకవేళ కొసీకన్ అడిగాడు అనుకోండి, కొసీకన్ ఇంటూ 180 ప్లస్ టీటా అని ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది, కొసీకనే వస్తుంది ఇక్కడ కూడా, కాకపోతే మైనస్ కొసీకన్ వస్తుంది. సార్ క్వాడ్రంట్ మనం 180 డిగ్రీస్ అని ఎలా చెప్పాలి, ఇది 180 డిగ్రీస్, 180 ప్లస్ అంటే ఎక్కువే కదా, అంటే ఈ సెకండ్ క్వాడ్రంట్ దాటి థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది మాట. ఇది సెకండ్ క్వాడ్రంట్ ఎప్పుడు వస్తుంది, 90 ప్లస్ టీటా ఉన్నప్పుడు సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది, 90 కన్నా లెస్ దెన్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్కి వస్తుంది. ఇప్పుడు చూడండి 180 కాకుండా 270 ప్లస్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది అన్నమాట. మీకు అర్థమైందా. సో అది ఫుల్గా వీడియో చూస్తే మనం క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట, ఓకే. సో అది కొసీకెన్ డేటా. సో ఇక్కడ మీరు గమనించండి, కొసీకెన్ డేటా 180 ప్లస్ టీటా ఈక్వల్ టు మనకు వచ్చింది. ఇంకేం రాసుకోవచ్చు, ఇంకేమైనా వదిలేసానా, మీరు సీకెన్ కావాలంటే సీకెన్ రాయండి, సీకెన్ 180 డిగ్రీస్ ప్లస్ టీటా అంటే ఏమొస్తుంది, సీకెన్ వస్తుంది, కాకపోతే మైనస్ సీకెన్ డేటా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ cot 210 డిగ్రీస్ ఉందనుకుందాం, cot 210 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, cot 180 ప్లస్ 30 డిగ్రీస్ అని ఉందనుకో, cot 180 ప్లస్ 30 డిగ్రీస్ ఉందనుకో, 180 కన్నా ఎక్కువే కదా ఉంది ఇది, అంటే 180 కన్నా ఎక్కువ ఉంటే ఏం చెప్పాను నేను, ఏ క్వాడ్రంట్ అని చెప్పాను, థర్డ్ క్వాడ్రంటే కదా చెప్పాను నేను, ఏం చెప్పాను, థర్డ్ క్వాడ్రంటే కదా చెప్పాను. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, cot 180 కాస్త ఏమవుతుంది, కాటే అవుతుంది, ఏ కాట్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది, కాట్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది, అంటే cot 30 డిగ్రీస్, cot 30 డిగ్రీస్ వాల్యూ ఇందాక చెప్పాను నేను, √3 అని చెప్పాను, అర్థమైందా. సరే ఓకే, ఎలాగైనా చెప్పచ్చు, ఓకేనా, ఎలాగైనా మనం చెప్పచ్చు. సో √3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఫోర్త్ క్వాడ్రంట్ చూసినట్లయితే ఫోర్త్ క్వాడ్రంట్ కూడా రిలేటివ్గా ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏం చెప్పాను నేను, ఫోర్త్ క్వాడ్రంట్లో ఏం చెప్పాను నేను, ఇక్కడ కాస్ సీకెన్ ఈ రెండు కూడా మనకి పాజిటివ్గా ఉంటాయి, కాసు సీకెన్ ఈ రెండు కూడా మనకి ఎలా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి, మిగతావన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ అనగానే మనం ఏం చెప్తాము, 360 డిగ్రీస్ మనకి రిలేటెడ్గా వస్తుంది.
ఓకేనా. నేను ఏం చెప్పాను, 360 డిగ్రీస్లో ఉంటే సైన్గానే వస్తుంది, కాస్గానే వస్తుంది. ఇంకా మీరు చేసేస్తారు ఈజీగా. ఓకేనా, మీరు ఈజీగా చేసేస్తారు. అర్థమైందా? సో అది మాట. 270 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో ఉండేది ఫోర్త్ క్వాడ్రంట్. ఎగ్జాంపుల్ చెప్పమంటారు పోనీ. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఉంది. సైన్ 300 డిగ్రీస్ ఉందనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ సైన్ 300 డిగ్రీస్ని ఎలా రాసుకుంటాను, సైన్ 360 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, సైన్ 360 అంటే ఇది నాకు ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది, ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఓకేనా, ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో కాబట్టి నేనేం చెప్పచ్చు, ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెన్ తప్ప మిగతావన్నీ నెగిటివ్. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ సైన్ 60 డిగ్రీస్ అవుతుంది. మైనస్ సైన్ 60 డిగ్రీస్ అంటే మనకి ఎంత వాల్యూ, √3/2. అంటే మైనస్ √3/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా అడుగుతాడు. సో ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా అడుగుతాడు కాబట్టే మనం ఈ విధంగా చేయాలి. మీరు ఏ వాల్యూని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ ఉంది. ట్యాన్ 240 డిగ్రీస్ అంటారు. ట్యాన్ 240 డిగ్రీస్ అంటే ట్యాన్ ఏమని రాసుకోవచ్చు, 180 అని రాసుకోవచ్చు. 180 దగ్గర ఉంది కదా, 180 + 60 డిగ్రీస్. చూడండి, యువతలు వచ్చే వాల్యూ 30 కానీ 60 కానీ 45 కానీ 90 కానీ వచ్చేలా రాసుకుంటే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. మనం తీసుకున్న ఐడెంటిటీస్కి రిలేటెడ్గా ఉండాలి తీసుకున్న వాల్యూ కూడా. ఎలా పడితే అలా తీసుకోకూడదు నీకు నచ్చినట్లు. ఓకేనా. అప్పుడు ట్యాన్ 180 అంటే మనకి ఇది ఏమవుతుంది, 180 కానీ ఎక్కువ ఉంటే ఏం చెప్పాను, ఫోర్త్ క్వాడ్రంట్ అని చెప్పాను కదా. సో ఫోర్త్ క్వాడ్రంట. మనకి ఇప్పుడు 180 కన్నా ప్లస్ ఉంటే మనం ఏం చెప్పాం, థర్డ్ క్వాడ్రంట్ కదా, అంతే కదా. 90 ప్లస్ ఉంటే సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ ఉంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో ఎవరు మనకి పాజిటివ్గా ఉంటారు, ట్యాన్ పాజిటివ్గా ఉంటుంది. అంటే ప్లస్ ట్యాన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు √3. సో అది ఒకవేళ 270 ప్లస్ అని ఉంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా, 270 ప్లస్ ఉంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఒక్కటే గ్రాఫ్ను ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, ఇది 0 డిగ్రీస్, 360 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్, ఇది 270 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉంటే ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్. 90కి ప్లస్ ఉంటే సెకండ్ క్వాడ్రంట్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్. 180కి ప్లస్ ఉంటే థర్డ్ క్వాడ్రంట్, 270కి ప్లస్ ఉంటే ఫోర్త్ క్వాడ్రంట్, 360కి 270కి మధ్యలో మాట. ఓకేనా. సో ఆ విధంగా దీన్ని బట్టి మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని చేస్తే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడతో యాక్చువల్గా ఇంకా ఉన్నాయి, ఇంకా ట్రిగ్నోమెట్రీలో నేను చెప్పాల్సిన ఉన్నాయి. సైన్ ఏ కాస్ ఏ ఫార్ములా ఏంటి, ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ట్యాన్ ఏ ట్యాన్ బి అంటే ఏంటి, సైన్ 2a అంటే ఏంటి, సైన్ 2a ఫార్ములా అడుగుతాడు. 2 sin a cos a అంటే ఇది అడ్వాన్స్ అన్నమాట. సైన్ 2a ఫార్ములా 2 sin a cos a అంటాడు. అయితే చాలామంది అనొచ్చు, నేను ట్రిగ్నోమెట్రీ మొత్తం చెప్తాను అన్నారు కదా, మరి వదిలేశారంటే నేను చెప్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, లెంత్ 1 అవర్ అయ్యింది. 1 అవర్ ఒక క్లాస్ నువ్వు చూసావంటే నీ అంత గ్రేట్ ఇంకెవరు లేడు. నువ్వు చాలా ఫోకస్డ్గా ఉన్నావు, చాలా డిటర్మినేషన్తో ఉన్నావు. 1 అవర్ వీడియో నువ్వు చూసావంటే కంప్లీట్గా నువ్వు చాలా డిటర్మినేషన్తో ఉన్నావు. కాబట్టి 1 అవర్ ఫోకస్డ్గా విన్నావంటే చాలు. సో నేను వదలను, అవి కూడా నేను చెప్తాను. కాకపోతే రైల్వేస్కి మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ నుంచే ఎక్కువ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. కావాలంటే మీరు ఈ యూట్యూబ్ వీడియోస్లో ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ అని కొట్టండి, కావాలంటే నేను చెప్పిన వాటి మీద వస్తాయి. మీరు మ్యాక్సిమం 90%. కాకపోతే వాటి మీద కూడా వస్తాయి. కాకపోతే రేర్ క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ అంతే, 1 or less than 1 అంతే. సో అది చూడండి, 1 అవర్ ఆపకుండా నేను మీకోసమని ట్రిగ్నోమెట్రీ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మళ్ళీ ఇవన్నీ నేను చెప్పడానికి అవ్వదు. సో అప్పుడు నేను డైరెక్ట్ అటాక్ చేస్తాను. వీడియోలో ఎవరు అర్థం కాలేదన్నా మరి నేను ఏం చేయలేను. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, ఈ ట్రిగ్నోమెట్రీ వీడియో చూడండి, చూసిన తర్వాత వాల్యుయేషన్ చేయండి. సో నేను అదే చెప్తాను. ఎందుకంటే నేను అందరిలాగా సింపుల్ టాపిక్స్ చేసుకొని యూట్యూబ్ వ్యూస్ కోసం చేయట్లేదు, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ చేస్తున్నాను నేను. ఓకేనా, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనేది నేను చేస్తున్నాను. ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనేది ఫోకస్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో మీరు చూడండి, ఎవడు చేయడు అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ఎవడు మీకు చెప్పడు. ఎందుకంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ చేస్తే వాళ్ళ వీడియోస్ మీరు చూడరు. ఎందుకంటే వాళ్ళ కోర్సులు మనం కొనం. అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కోసమే ఎక్కువ కొంటాం మనం కోర్సులు. కావాలంటే మీరు గమనించండి. ఎందుకంటే పర్సంటేజ్ ఇవన్నీ కూడా చిన్నవి, అర్థమెటిక్కి సంబంధించిన టాపిక్స్ అని మనకు ఉంటాయి యూట్యూబ్లో. కానీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ మీకు పర్టికులర్గా ఎక్కడ దొరకదు. సో కాబట్టి అందుకే మనం అడ్వాన్స్డ్ మ్యాథ్స్ మీద ఫోకస్ చేసాం. ఓకేనా. సో అది ఐ హోప్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో నేను ఎలాగైనా సరే మీరు జాబ్ కొట్టాలని నా వంతు సాయం నేను చేస్తున్నాను.
మీ వంతు సాయం జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ అంతే. ఇంతకు మించి నేను ఇంకేం అడగలేము. సో నెక్స్ట్ టాపిక్లో మనం నెక్స్ట్ వీడియోలో ట్రిగ్నోమెంట్రీ ప్రీవియస్ ఇయర్లో రైల్వేస్లో అడిగిన క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. అప్పుడు కుమ్మి వచ్చమాట. ఈ టాపిక్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకుని బాగా రివిజన్ చేస్తారో ఆ వీడియోలో కలుద్దాం. వీలైతే ఆ వీడియో లైవ్ కూడా పెడదాం. సో అప్పుడు లైవ్లో నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో మీరు ఆన్సర్లు చెప్తూ ఉందరు కానీ సో నేను అక్కడ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మరి ఇంకెందుకు, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.